మధ్యకేర మండలంలో బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి చేతికొచ్చిన పంటలు టమాటో, మిరప, మొక్కజొన్న, పత్తి, సజ్జ, కంది మొదలగు పంటలు ఈ భారీ వర్షానికి పూర్తిగా దెబ్బతినిపోయాయి. ఎటు చూసినా భారీ వంకలు పొంగపొర్లుతున్నాయి. మధ్యకేర మండలం ఎడవల్లి గ్రామం పక్కన హంద్రీనివా కాలువకు తోడు వర్షపు నీరు ప్రమాద స్థాయికి మించి ప్రవహించడంతో తమ పొలాలు మొత్తం కోతకు గురవుతాయని, తమ రైతులు సొంత డబ్బులతో జేసీబీ సహాయంతో ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్న కాలువగట్టు పైన మట్టిని రైతులే వేయిస్తున్నారని, ఒక పక్క బుర్జుల గ్రామం రాత్రి కురిసిన వర్షానికి ప్రమాద స్థాయికి మించి రహదారిపై ప్రవహిస్తున్న నీటిని చూసి రహదారి దాటలేక ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రవాణాకు చాలా అంతరాయం కలిగింది. ఈ వర్షం ఎన్ని సెంటీమీటర్లు కురిసింది అనేది కూడా లెక్క కట్టలేని స్థితిలో అధికారులు ఉన్నారని, కావున ఈ అతి భారీ వర్షానికి కురిసిన పంటలకు తక్షణమే ప్రభుత్వ అధికారులు సర్వే చేసి రైతులకు నష్టపరిహారం కట్టించాలని రైతులు కోరడం జరిగింది. తగ్గిపోతాయి